హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మనము ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరము మనము పోవడం జరుగుతుంది. మరి అక్కడ గుడి యొక్క విశిష్టత కానీ, లేకుంటే మనకు మొన్న వరదలు వచ్చి దాన్ని ఏమంటారు, గోదావరి కూడా మరి ఎంతవరకు నది ప్రవాహం, గోదావరి నది ప్రవాహం వస్తుంది అనేది కూడా అక్కడ మీకంతా కూడా లైవ్ కార్యక్రమంలో చూపించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో ఈ కాళేశ్వరం అనేది ఉంది. కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం ఇది. 1900 దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడు దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గోదావరి నది ఉపనది మరియు ప్రాణహిత నదులతో పాటు అంతర్లీనంగా అంటే లోపల నుంచి సరస్వతి నది ప్రవహించడం దీని ప్రత్యేకత. అందుకే దీన్ని త్రివేణి సంగమ తీర్థమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం, ద్రాక్షారామం, మల్లేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఇది మాకు దగ్గరగా ఉండడం వల్ల ఇంకా మా అదృష్టంగా భావిస్తున్నాం. సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి? ఒకటే కదా. కానీ కాళేశ్వరం ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తీశ్వరునిది, శివుడు, మరొకటి కాళేశ్వరుడు అంటే యముడు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియా మొత్తంలో ఎక్కడ లేదని చెప్పవచ్చు. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండటం ప్రత్యేకత. యముడికి పని లేకుండా గర్భగుడిలో 2 శివలింగాలు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తీశ్వర ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుని చూసి యముడిని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్లకు నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే